హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే చెన్నై ఎగ్మోర్లోని మ్యూజియం అనేది ఉన్నదండి. ఈ మ్యూజియంకి ఎంట్రన్స్ టికెట్ 20 రూపాయలు ఉంటుంది. మనం కెమెరా ఫొటోస్ ఏమైనా తీసుకోవాలంటే 200 పే చేసి, యూట్యూబర్స్ అని చెప్పి 200 పే చేసి మనము కెమెరా కానీ ఫోన్ వీడియోస్ తీయడానికి కానీ పర్మిషన్ తీసుకోవాలి. మనకు ఒక పాస్ అనేది ఇస్తారు. అలాగే ఇది కొంచెం ముందని ఎగ్జిబిషను. ఇందులో కూడా మనకి రాజస్థాన్, మహారాష్ట్ర ఈ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఐటమ్స్ చేసి సేల్ చేస్తుంటారండి. అలాగే చుడిదార్ టాప్స్, మెటీరియల్, శారీస్ అన్నీ కూడా బెడ్షీట్లు ప్రతి ఒక్క ఐటెం కూడా ఎగ్జిబిషన్లోని అన్నీ దొరుకుతాయండి. ఇవన్నీ సిల్వర్ యాక్సెసరీస్. అలాగే బ్యాంగిల్ కూడా మనకి నార్త్ ఇండియన్స్ వేసుకుంటారు కదా, ఆ బ్యాంగిల్స్. ఇవన్నీ పింగాణి పాట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇవి హ్యాంగింగ్స్ అండి, ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే ప్రతి ఒక్కటి కూడా బయట స్టేట్ నుంచి వచ్చి ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా సేల్కి పెడుతుంటారు. ఇవన్నీ కలంకారీ శారీస్, కలంకారీ హ్యాండ్ బ్యాగ్స్ కూడానండి. కొంచెం రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా హెల్తీస్గా రాగులు, జొన్నలు వీటితో మిక్సర్ చేసినవి. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగులు అండి, హ్యాండ్ మేడ్తో చేసిన బ్యాగులు అండి ఇవి, చేతి బ్యాగులు. అలాగే వుడెన్ స్పూన్స్, వుడెన్ స్టిక్స్, అలాగే మనకి పాతకాలంలో దొరికేవన్నీ ఇవన్నీ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇదైతే చేతి బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ ఎలా చేస్తున్నారో చూడండి. ఇక్కడ వేడిగా ఉండేటప్పుడే చేతితో తీసి ఇదైతే బ్యాంగిల్ అయితే తయారు చేస్తున్నారు. మనకి ఏ డిజైన్ అయితే చూపిస్తారో ఆ డిజైన్ కావాలని చెప్తే వెంటనే మనకు అప్పటికప్పుడే చేసి అయితే బ్యాంగిల్స్ అయితే చేసిస్తారు. ఇందులోనైతే ఒక ఐరన్ బ్యాంగిల్ పెడతారండి, మన సైజు ఐరన్ బ్యాంగిల్ పెడతారు. దాని రౌండ్గా ఒక మిశ్రమాన్ని తీసుకొని అందులో డిజైన్కి యాడ్ చేసి ఆ బ్యాంగిల్ చుట్టూరా మనకి రాగి బ్యాంగిల్కి చుట్టూరా మనకైతే బ్యాంగిల్ తయారు చేసి అయితే ఇస్తారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడైతే వీడియో సరిగా ఫోకస్ అవ్వలేదండి. మీకు బ్యాంగిల్ అంతా రెడీ అయిపోయి చేతికి ఇచ్చేటప్పుడు అయితే తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి, బ్యాంగిల్స్ రెడీ అయిన బ్యాంగిల్స్ మేమైతే వీడియో తీసాము. ఈ బ్యాంగిల్ అయితే ఈచ్ వన్ బ్యాంగిల్ మనకి 100 రూపీస్ పడుతుందండి. మన సైజ్ చెప్పినప్పటికి మనకి చేసి అయితే ఇస్తారు. డిజైన్ కూడా మనం చెప్పాలి. అలాగే ఇక్కడి నుంచి మేము ఎగ్జిబిషన్ నుంచి ఇలాగ ఎగ్మోర్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఒక్కొక్క ఎగ్జిబిషన్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో గార్జిల్లా అయితే గార్జిల్లాకు సంబంధించినవన్నీ ఈ ఎగ్జిబిషన్లో ఉంటుందండి. సౌండ్ ఎఫెక్ట్స్తో కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే భయపడినట్టు కూడా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా లైవ్లోనే మనకి గార్జిల్లా అరుస్తున్నట్టు అనిపిస్తుంది, అంత సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పిల్లల్ని అయితే కొద్దిగా గట్టిగా పట్టుకొని చూడండి, లేదంటే భయపడుతూ ఉంటారు పిల్లలైతే. పెద్దవాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకైతే తెలుస్తుంది కనుక. అలాగే మీరు ఈ గార్జిల్లా సౌండ్స్కి చాలా పిల్లలు భయపడ్డారండి. అలాగే ఇప్పుడు ఇక్కడ గార్జిల్లా అదే మీకు చూడండి, బోన్స్తోని మీదనైతే కట్టి పెట్టారు. ఇక్కడ కంప్లీటెడ్గా మీదనైతే లైట్ ఎఫెక్ట్తోని పెట్టారండి. చాలా చాలా బాగుంటుంది. ఈ మ్యూజియం చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అలాగే ఇక్కడ ఏనుగు దంతాలు చాలా చాలా పురాతన కాలమే అండి, ఇప్పుడప్పుడివి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా వీటిలన్నిటిని మ్యూజియంలో పెట్టి మెయింటైన్ చేస్తున్నారు తమిళనాడు గవర్నమెంట్ అయితే. ఈ తమిళనాడు గవర్నమెంట్ ప్రతిదీ కూడా బాగా నీట్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి డస్ట్ అలర్జీ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఇదైతే పూర్తిగా గార్జిల్లాది పెద్దది స్కెల్టన్ పెట్టారు. అలాగే ఇక్కడ చిన్నదండి. అలాగే ఏ ఇయర్ ఏ గార్జిల్ అని దాని నేమ్తో పాటు మనకి ఇయర్ కూడా ఉంటుందండి. మనం 1 బై 1 చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదైతే పెద్దగా టోటైస్, ఇది లైవ్లో ఉన్నదేనండి, వాటర్లో పెట్టారు. అలాగే మనకి ఏవేవి ఎక్కడ ప్రసిద్ధి గలవి, ఇది మంకీస్ చూడండి. అలాగే అది ఏ ఇయర్ అని సంబంధించి, అలాగే ఇవన్నీ బోన్స్ ఒక యానిమల్కి ఏది సంబంధించిందో ప్రతిదీ కూడా పిక్చరైజ్ చేసి మనకి ఇక్కడైతే సీసీ కెమెరా, టీవీలో కూడా లైవ్ షో జరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఇదైతే పెద్ద టోటైస్ అండి, ఇది చాలా పెద్దది ఉంటుంది. దగ్గర దగ్గర 300 కేజీ 200 ఉండొచ్చండి. ప్రతిదీ చూసినప్పుడల్లా కూడా విచిత్రంగా ఉంటుంది. అలాగే కింద ఫ్లోర్లో ఒక ఐటమ్ ఉంటే మీద ఫ్లోర్లో ఇవన్నీ స్నేక్ సంబంధించినవండి. ఇవన్నీ కూడా ఏ స్నేకు ఏంటి అని కూడా అక్కడ నేము అండ్ డేట్, కోబ్రా ప్రతిదీ కూడా డేట్ అండ్ ఇయర్తో మెన్షన్ చేసి ఉంచుతారండి. అలాగే ఇక్కడ అన్ని టోటైస్, చిన్న టోటైస్ నుంచి పెద్ద టోటైస్ వరకు కూడా ప్రతిదీ కూడా ఉన్నది. అలాగే మనకి ఏ ఒక్కటి కూడా చూసినప్పుడు భయంగా ఉంటుందండి, లైవ్లో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఏవి లైవ్లో ఉన్నవి కాదండి, అది ఎగ్జిబిషన్లోనైతే వీళ్ళు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత మనకి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ ఉంది కదా. అలాగే ఇంకొక మ్యూజియంలో తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిన
బుక్స్ అవి లైబ్రరీ కూడా ఉందండి. అలాగే ఇంకొక లైబ్రరీలోని వచ్చి మనకి ఇంకొక మ్యూజియంలోని మనకి అమ్మవారి విగ్రహాలు, దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు, ఏ ఊరికి ఏ జిల్లాకి ఏ దేవుడు ప్రసిద్ధి గలవారు అని ఆ ఇయర్తోని ఆ విగ్రహం ఏమిటి, ఆ పేరు ఏమిటి, ఏ అమ్మవారు ఉన్నారు, దగ్గర దగ్గర ఏ గుడి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందని కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా పెట్టారండి. మనకి ఇది వీడియో తీసుకుంటే చాలని 200 పే చేయాలి. 200 పే చేసి మనం వీడియో తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ఉంటాయి. మన డీటెయిల్ అంతా కూడా ఈ మ్యూజియంలో అయితే దొరికేస్తుందండి. అలాగే ఇక్కడ ఈగలు చూస్తున్నారు కదా, చాలా పెద్దది. ప్రతి ఒక్కటి కూడా చూసి ఆశ్చర్యపడవలసినవేనండి. ఇదైతే నేనైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే మ్యూజియము మనకి ఎగ్మోర్లో ఉంది. ఎగ్మోర్ మ్యూజియం అంటే క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫారినర్ లేడీ అయితే మేమందరం ఫొటోస్ తీసుకుంటాం. ఆవిడ వచ్చి మమ్మల్ని అడిగారు ఫొటోస్ తీసుకుంటాం, ప్లస్ మీ ఫొటోస్ కావాలి అని ఆవిడంతలో ఆవిడ వచ్చి మా దగ్గర ఫోటో తీసుకున్నాం. మనం ఫారినర్స్ చూస్తే మనం ఎప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కాదు, డిఫరెంట్గా ఫారిన్ లేడీయే వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి మాతో ఫొటోస్ తీసుకున్నారు. మేము వాట్సాప్లో షేర్ చేస్తాం, మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని. మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఆ ఫొటోస్ అయితే ఆవిడకి ఇచ్చామండి. చాలాసేపు కూడా మాట్లాడారు, బాగా నచ్చింది. ఆవిడ ఒక అమెరికన్ సిటిజన్ అయినా కూడా మనతో కూడా ఇండియన్స్ అంటే చాలామంది నాకు ఇష్టం, అలాగే మీరు కట్టుకునే శారీ విధానం కూడా నాకు నచ్చింది అని చెప్పి కూడా ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మాతో అయితే చాలా ఫోటోలు తీసుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండి. చెన్నై వచ్చారు, 1 వీక్ స్టే చేశారు. వీడియో అయితే నచ్చింది.